జూమ్ కాల్తోనే ఆల్చెరాల్ మిఠల్ నిప్పన్ స్టీల్ కంపెనీతో మాట్లాడి రాష్ట్రానికి 1.46 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చిన ఘనత నారా లోకేష్ బాబుదని ఎమ్మెల్యే తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వం వచ్చాక బ్రాండ్ ఎంపీగా ఉన్న మన రాష్ట్రానికి బిల్డప్ ఎంపీగా జగన్ రెడ్డి మారిస్తే తిరిగి సన్ రైజ్ ఎంపీగా నేడు చంద్రబాబు నాయుడు మార్చారని, ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పెంచడం, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడం కోసం నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడం లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4 రోజుల దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ 4 రోజులు ఒకవైపు ప్రపంచంలోని ప్రముఖ సంస్థల సీఈఓలు, అధిపతులతో, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే మరోవైపు రౌండ్ టేబుల్ సమావేశాల సదస్సులు విరామం లేకుండా పాల్గొని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్లు, కార్పొరేటర్ దిగ్విజయాలలో బలంగా నాటుతారని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. మధ్యలో నారా లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు 11.5 lakhs క్రోర్స్ ఆ రోజు ఇక్కడ తెచ్చి పరిశ్రమలు నెలకొల్పితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే ఈ 11 లక్షల కోట్ల పైన ఈ డబ్బులు జే ట్యాక్స్ అనే పేరుతో వీళ్ళందరినీ ఏంటి పరిశ్రమలు కానీ ఐటీ రంగాన్ని కానీ తిరిగి వీళ్ళకి అల్లబెట్టి వీళ్ళందరినీ బ్యాక్ వెళ్ళిపోయిన పరిస్థితి చేసి గత 2019-2024 మధ్యలో ఆంధ్ర రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేయడం అనేది జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 2014-2019 మధ్యలో బ్రాండ్ ఏపీగా మారిస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? ఆంధ్రప్రదేశాన్ని అంధకారంలో తోశారు. ఈరోజు 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం రాత్రాపగులు కష్టపడి దావోసులో -60 డిగ్రీల్లో చంద్రబాబు నాయుడు గారు కానేమి, లోకేష్ గారు ఏమని ఈ 20 లక్షల ఉద్యోగాల కల్పన ఒకటి, పెట్టుబడులు ఒకటి అని చెప్పి వాళ్ళు కష్టపడిన చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే -6 డిగ్రీల సెంటీగ్రేడ్లో ఉండమంటే సామాన్య విషయం కాదు. అదిని కూడా నువ్వు వెళ్తూ విజయవంతంగా పారిశ్రామికవేత్తలతో అందరితో కూర్చొని విజయవంతంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారి విజన్ చూసి, ఏఐ గురించి చూసి విజన్ చూసి అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలందరూ రెడ్ కార్పెట్ పరిచి మీ రాష్ట్రానికి మేము వస్తాం, పెట్టుబడులు పెట్టిస్తామని చెప్పడం అనేది చాలా సంతోషకర విషయం. ఆ రోజు తెలుగు ప్రజలకు పరిచయం చేసింది ఐటీ రంగాన్ని ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు తెలుగు ప్రజలు పరిచయం చేస్తుంది కూడా, ఏఐని కూడా డెవలప్ చేస్తుంది కూడా చంద్రబాబు నాయుడు గారు. ఆయన తాలూకు నాలెడ్జ్ని చూసి ప్రపంచ దేశాలు కూడాను, పారిశ్రామికవేత్తలు కూడాను నెరవేరిపోయారు. అందుకే ఈ రోజు ఇన్ని లక్షల పెట్టుబడులు కూడా ఇక్కడికి వస్తూ మన కోసం ఆలోచిస్తూ అలాంటి వ్యక్తి ఈరోజు మనకి చాలా గర్వకారణంగా ఉంది. గత 5 సంవత్సరాల పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోయింది. పారిశ్రామిక వాడలు అంధకారంలోకి వెళ్ళిపోయి అభివృద్ధి అనేది శూన్యంలోకి వెళ్ళిపోయింది. ఈ రోజు ప్రగతి రథచక్రాలకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడు వస్తుంది. లోకేష్ గారిని తీసుకోండి, ఆయన రాత్రాపగులు కష్టపడి, తండ్రి కొడుకులు ఇద్దరు రాత్రాపగులు కష్టపడి ఈ ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా డెవలప్ చేస్తే అవుతుంది, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చాలని చెప్తూ ఈ రోజు 20 లక్షల ఉద్యోగుల కల్పన కోసం దావోసులో ఉండి, ఆయన బర్త్డే కూడా, లోకేష్ గారి బర్త్డే కూడా కుటుంబానికి దూరంగా ఉండి దావోసులో ఉండి ఈ కార్యక్రమం చేశారని అంటే చాలా ఇది అతి తక్కువ టైంలో ఇప్పటికే గడిచిన 7 మాసాల్లో సుమారుగా 5 లక్షల కోట్లు మనకి పెట్టుబడులు వచ్చాయి. 40,000 ఉద్యోగాలు మనకి మనం సృష్టించాం. అతి తక్కువ టైంలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం. ప్రజలందరూ గమనిస్తున్నారు, మీడియా మిత్రులు కూడా గమనిస్తున్నారు. గత ప్రభుత్వంలో సుమారుగా 1,000 లక్షల ఉద్యోగాలు పోయాయి. ఇప్పుడు మనకి మళ్ళీ పెట్టుబడులు వస్తున్నాయి, మన అభివృద్ధికి ముందడుగు వేస్తున్నాం. వాళ్ళకి ఒకటే ఆశ, చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ ఒకటే ఆశ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి. అందుకే -6 డిగ్రీల్లో కూడా మీరు చూసుకుంటారు, అందరూ దావో సభలో అందరూ జర్కినీలు అన్ని వేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు యంగ్ లాగా 73 ఇయర్స్లో యంగ్ లాగా ఆయన చూస్తే నాకే ఆశ్చర్యం. అందరూ జర్కినీలు అందరూ చలిలో ఉంటే -6 అంటే ఆయన చూడండి, ఆయన ఒంటి మీద ఏమైనా ఉందా? మన ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నారో అక్కడ కూడా అలాగే ఉన్నారు. ఆయన తపనంతా ఒకటే, ఎలా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఎలా నిరుద్యోగ సమస్య నిర్మూలించాలి.